మేము అంత చచ్చామనుకున్నావరా? అలా వాళ్ళు వీధిలోకి తోసేస్తే అనాథ రోడ్డు మీద తిరగడానికి నా మ్యాన్షన్ లేదా? నా వైశాలి అలాంటిది కాదురా. ఆ సంతోష తనని ఫోర్స్ చేసి టార్చర్ చేసి. రా నీ మూర్ఖత్వానికి మొక్కాలని ఉంది. ఎందుకు అదంటే అంత పిచ్చి? పిచ్చి కాదురా, లవ్ చేస్తున్నాను రా తనని. తన కోసం ప్రాణం ఇస్తాను. నన్ను కొడుతుంటే తన కళ్ళలో బాధ నేను చూశాను రా. తనకు కూడా నేనంటే ప్రాణం. తను తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ చేస్తుందిరా. తనని ఎలాగైనా ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలరా. తీసుకొద్దులు కానీ ముందు పద. రే, ఇంతకు ముందు చేసిన ఏదో పొలం వల్ల ఉద్యోగం పోతున్న సంతోష్ గడు మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాడు రా. ఇప్పుడు ఆడు ఆ నీటిలో ఉన్న ముసలు అంటాడు రా. చాలా డేంజరస్. ఇప్పుడు మనతో జాగ్రత్త ఉండకపోతే చాలా ప్రమాదం రా. ఎందుకు చెప్తా ఆలకించరా? వైశాలి మర్చిపోరా. కుదరదా? పోనీ మర్చిపోయి నటించు. ఆ ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళకరా. ఏదో ఆ రోజు చెల్లెలికి అన్యాయం అయిపోతుందని హాతృతో నోరు జారా. ఊరే, కొన్ని రోజులు ఒప్పుకు పట్టరా ప్లీజ్. పదరా. రాను. పదనా? వదలరా. రేయ్, ఒక బ్రోకర్గా చెప్పట్లేదు, ఒక అన్నగా చెప్తున్నా. పదా. గౌరీ, ఒకసారి ఫోన్ ఇస్తావా? అన్నయ్యకి కాల్ చేస్తాను. ఇదిగోవే. ఇప్పుడు ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళి చేయాలంటే వార్డెన్తో ప్రాబ్లం. ఈరోజు మీకు సిరిపురం బుకింగ్, ఓకేనా? ఓకే బ్రో. రే, వెళ్ళేటప్పుడు స్టెంట్ కొట్టుకోండి. ఓకే ఓకే బ్రో. టికెట్ బుక్ చేసిన బెంగళూరుకి. రేపు వెళ్ళాలి నువ్వు, సరేనా? లాంగ్వేజ్ తో పని ఉంది మనకి, సరేనా? ఓకే బ్రో, ఎలా చెప్తే అలాగే. రే, ఫోన్ అలా రింగ్ అవుతుంటే ఎత్తవేరా? చెల్లెలరా, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పోనీ నేను మాట్లాడినా? హలో, అరే అన్నయ్య, నేను ఝాన్సీని. అసలు ఏమైందిరా? పిన్ అలా తిడుతుందేంటి? అసలు ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను తెలుసా? అమ్మా, నేను కౌశిక్ ఫ్రెండ్నే. నా పేరు దివాకర్. ఓ, మరి అన్నయ్య చాలాసేపటి నుంచి కాల్ చేసినా కానీ తీయట్లా. అసలు ఏమైంది? నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏం లేదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్. వాడు నా దగ్గరే ఉన్నాడు. ఓ, ఒకసారి మాట్లాడిస్తారా? వాడు మనసు కుదిరిపడ్డాక నేనే కాల్ చేపిస్తా. నాకు కొంచెం భయంగా ఉంది. భయం దేనికమ్మా? నేను కూడా అన్నయ్య లాంటి వాడినే. నేను ఉండగా వాడికి ఏం కాదు, సరేనా? జాగ్రత్తమ్మా, ఉంటా. అలాగే. ఒరే ఒరే ఒరే, ఎక్కువ తాకండి రా, నిద్రపోతారు. అలాగే బ్రో. నైట్ అంతా కష్టపడాలి. ఓకే బ్రో. కౌశిక్, కౌశిక్, అరే కౌశిక్, అరే కౌశిక్, వైశాలి ఎక్కడ? ఎరా, వైశాలి తప్ప ఏమి కనపడదా? అమ్మాయ, ఏంట్రా? మర్చిపోలేకపోతున్నాను రా. ఒరే, ఎదుటి వాళ్ళ బాధలు మరిపించే జాబ్ రా మంది. మనకే మరుపు రాకపోతే ఎలాగా? అర్థమైంది అర్థమైంది. కూల్ 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 కూల్. దివాకరం, ఈ అంకుల్ అన్న అవుతాడు, తర్వాత చెప్తాను. హాయ్ అంకుల్, కూర్చోండి. అంకుల్ అని పిలవద్దని చెప్పానా? అంకుల్ అంటే పేరు లాంటిది. అసలైతే అన్న అని కూడా అనిపించదు. నిజానికి తమ్ముడు అని పిలిచినా తప్పులేదనిపిస్తుంది. కొంచెం ఎక్కువైనట్టుంది. నిజమే, 2 పెగలు ఎక్కువైనాయి. అయితే మనడే. చెప్పండి చెప్పండి. కొత్త కోకలేం లేవా? ఎక్స్పెక్ట్ చేశా. చూడండి, మీరు ఏ కోకని వదలలేదు. కొత్త ఫిగరు, కొత్త వలస నుంచి చదువుకోవడానికి వలస వచ్చింది. జూమ్ చేస్తాను చూడండి. అదిగో గోవా వస్తుందా? అంటే హాలిడే క్లబ్ లో మెంబర్షిప్ తీసుకున్న ఈ నెలాఖరికి కూపన్ అయిపోద్ది. ఎప్పటికి? రేపటికే. అయితే టిక్కెట్లకి సరుక్కి అడ్వాన్స్ అకౌంట్లో వేస్తే నేను పని మొదలు పెడతాను. నాకు ఓకే బేబీ. ఏమండి?
నేను 1 వీక్ మీటింగ్ క్యాంప్ వెళ్తున్నాను. బెంగ పెట్టుకోకు, వచ్చేస్తాను. బట్టలన్నీ సదురించు. ఆ సెంటు బాటిల్ మాత్రం పెట్టే. అవునదే. ఐ లవ్ యూ రా, బాయ్. మావిడ పిచ్చిది, మనం అంటే ప్రాణం. ఓ ఓ మనం అంటే నోట్లో వేలు పెట్టినా పేమెంట్ గూగుల్ పే చేసేస్తాను. మర్చిపోకుండా. ఉంటాను. బాయ్ బాయ్. ఇప్పుడు వచ్చాడే అన్నయ్య, ఆడి పతివ్రత పెళ్ళం. హలో బేబీ. దివాకరం డార్లింగ్. ఏంటి అంకుల్ గోవా జంపా? నీకెలా తెలుసు? అదే గోవాలో ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి కదా అని గెస్ట్ చేసా. వస్తున్నావు కదా? రేపే కదా, వచ్చేస్తా. లవ్ యూ బేబీ, లవ్ యూ. డైరెక్ట్గా ఇవ్వు. ఒరే, అంకుల్కి అమ్మాయిని సప్లై చేస్తా. అంకుల్ అమ్మాయిలతో బిజీ, ఆంటీతో నేను బిజీ. డబుల్ ధమాకా. ప్రాక్టికల్గా ఉండరా. నువ్వు అమ్మాయిని కూడా సప్లై చేస్తావా? ఏంట్రా, మనం ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? డిపార్ట్మెంట్ ఉండడానికి మనం ఏదైనా చేసేసుకోవచ్చు. దోచినంత దోసేసుకోవచ్చు, తర్వాత దోసుకోవచ్చు. ఇది ఆగలేకపోతే అది. యావండి, మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి. నేను మాత్రం ఉండగలను బంగారం. అర్జెంట్ మీటింగ్ కదా. తప్పదంటారా? తప్పదు కదా. జాగ్రత్తగా ఉండండి. అలాగే. టైంకి తినండి. అలాగే. ఫోన్ చేస్తుండండి. అలాగే. నన్ను ఆశీర్వదించండి. నాకు టైం అవుతుంది, నువ్వు తొందరగా వెళ్ళు. హలో దివాకరం, ఎక్కడ? వెయిటింగ్ ఇక్కడ, తొందరగా రా. ఏంటి ఇంత లేటు? ట్రాఫిక్ జామ్ బేబీ. అరగంటే కదా లేటు. అయినా నువ్వు నా రెగ్యులర్ గిరాకీ, నేను డిసప్పాయింట్ చేస్తానని చెప్పు. ఎంత రెగ్యులర్ అయినా రేట్ అయితే తగ్గించవుగా. చూసావా ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగిపోతుందో? ధరలు అన్నీ మండిపోతున్నాయి. ఉల్లిపాయలు 100, బియ్యం 70, బెల్లం. ఆపుతావా నీ సూపర్ మార్కెట్ లిస్టు? అంతేకాదు పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఇలాంటి నిత్యావసర వస్తువులు అలా పెరిగిపోతుంటే మాది అత్యవసర సర్వీస్. మా దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఇలా గేట్ దగ్గర అంటే రేటు పెరిగిపోతుంది. వైషు, ఏమైపోయావు వైషు? నేను ఏం తప్పు చేశాను వైషు? నేను ప్రాణంగా ప్రేమించాను కదా వైషు. నన్ను ఎందుకు మోసం చేశావు? నిన్ను కలవకుండా ఉండాలంటే పిచ్చెక్కిపోతుంది, చచ్చిపోవాలనుంది వైషు. నీకేం అనిపించట్లేదా? మాట్లాడు వైషు. నీకు 2824 సార్లు కాల్ చేస్తే ఎప్పుడు లిఫ్ట్ చేసావు? ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలనిపించలేదా? చెప్పు వైషు, ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు ఫోన్ నంబర్లు మారిస్తే పట్టుకోలేననుకున్నావా? ప్లీజ్ వైషు, మాట్లాడు. మాట్లాడు వైషు. నా ప్రాణం పోతుంది ఇక్కడ. మాట్లాడు వైషు. నీకు గుర్తు రావడం లేదా వైషు? ప్లీజ్ వైషు, మాట్లాడు. వైషు, ఒక్కసారి నీ గొంతు వినాలనుంది వైషు. వైషు, నీ కోపం ఉంటే తిట్టు వైషు. మాట్లాడు. కౌశిక్ తమ్ముడు, మన ఆవిడ మౌనవ్రతం రా, మాట్లాడదు. ఏంట్రా ఈ టెన్షన్ నాకు? నీ దెబ్బకి 2 సిమ్ కార్డులు మార్చాను రా. ఒక్కసారి కాల్ చేస్తే నెట్వర్క్ కట్ చేసేస్తాను. పెట్టు.
ఫోన్ పెట్టు పెట్టు. కౌశిక్, అరే కౌశిక్, నిన్నేరా? ఈడు చూడ్డు. బాయ్స్, ఒరే నువ్వు మారవారా? ఎప్పుడు ఇలా కూర్చుంటే పనులు ఎలా జరుగుతారా? నువ్వేదో చేస్తావని నీ చెల్లెలు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఏం చేయాలరా? నా మాట వినరా, పనిలో పడు, అన్నీ మర్చిపోతావు. ఒరే మనకొక క్లయింట్ ఉంది, తను వెళ్ళి కలిసావంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మంచోళ్ళ కనబడతారు. అంత భయంకరంగా ఉంటుంది. నీకు ఒక పెద్ద అడ్వెంచర్ అవుతుందిరా. తను పిలుస్తుంటే మన వాళ్ళు వెళ్ళడానికి భయపడి చచ్చిపోతున్నారు. నువ్వు వెళ్ళరా, నా పరువు కాపాడరా ప్లీజ్. పేరేంటన్నావు? ఆశ. ఆల్ ది వెరీ బెస్ట్ రా కుమ్మై. ఒరే మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు హెల్మెట్ తీసుకెళ్ళు. వీలైతే ఒకటి బుర్ర కూడా తొడుక్కో, ఎందుకంటే మొన్నే ఒకటి బుర్ర పగలు కొట్టింది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలరా మీకోసం? ఆ దివాకరన్ గాడికి 100 సార్లు ఫోన్ చేశాను, కట్ చేశాడు వెధవ. ఏదో ఒక రోజు వాడిది కట్ చేసి పడేస్తాను. క్లోజ్ ది బ్లడీ డోర్. అసలు ఏమనుకుంటున్నారా? ఒక ఆడపిల్ల పిలిస్తే రావడానికి ఉచ్చపోసుకుంటున్నారా? మేడం అది మేడం ఏంట్రా? కస్టమర్ ఇక్కడ. కస్టమర్ ఇస్ క్వీన్. రానిరా బ్లడీ స్లేవ్స్. మీరు చెమటకంప కొట్టుకుంటూ పందుల్లా పడి ఊగుతుంటే పొంగిపోవడానికి పిలిచాననుకున్నావరా? రేయ్, నువ్వు ఆఫ్టర్ ఆల్ నాతో సమానం. చేసుకోవడానికి నాకు ఓపిక లేక నిన్ను పిలిచాను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఓపిక వచ్చినట్టుందిగా, క్యారీ ఆన్. ఇంకా నేనెందుకు? నాకు మగాడు కావాలి, రా. యు వాంట్ మీట్ ఎ రియల్ మ్యాన్, రైట్? అవును, ఐఎమ్ కౌశిక్. నాకు మాటలొద్దు. గుడ్ మార్నింగ్. హూ ఇస్ వైశాలి? వైశాలి నీకు రాత్రంతా దాని పేరే కలవరిస్తుంటే విన్నానులే. ఐఎమ్ సారీ. యు బ్లడీ యాసోల్. నేను బుక్ చేసుకుంటే రాత్రంతా దాని పేరు తలుచుకోవడానికి సిగ్గుగా లేదా? డబ్బులేం అవసరం లేదులేండి. వెన్ మై క్వీన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. పర్వాలేదు, ఒక ఆడదాన్ని ఎలా టచ్ చేయాలో నీకు బాగా తెలుసు. నా శరీరం చాలా హ్యాపీ, బట్ యు బ్లడీ మై ఈగో ఆల్సో. యాసోల్. హూ షీ? నేను ప్రేమించే అమ్మాయి. లక్కీ బిచ్. కానీ తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తనని వదులుకోకు. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ లవ్. ఈ బంధువులు, ఫ్రెండ్స్ అంతా త్రాష్. గెట్ ఎ రైట్ పార్ట్నర్. వన్ సైడా లేక తను కూడానా? నేనంటే తనకు ప్రాణం. మరి ప్రాబ్లం ఏంటి? తన పేరెంట్స్ ఒప్పుకోవట్లేదా? తన హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. వాట్? సూపర్ రా. మొగుడు ఒప్పుకోవట్లేదా? అయితే అస్సలు వదలకు, లేపుకొచ్చేయి, నేను సపోర్ట్ చేస్తాను.
కౌశిక్ కౌశిక్ వైశాలి ఏంటి నువ్వు ఎది చెప్పినా వినవా నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను వైషు, వల్ల కావట్లేదు. వైశాలి, వద్దు కౌశిక్. నీ ప్రాణం అన్నావు కదా వైషు, అవును అన్నాను. అయితే నువ్వు కావాలి. కౌశిక్ వద్దు కౌశిక్, వదిలే. పిచ్చి పట్టింది నీకు, అనవసరంగా దింపాను ఇందులో నిన్ను. ఆయన ఎప్పుడైనా వస్తాడు. కౌశిక్ సంతోష్ వస్తాడు కౌశిక్, వదిలే వదిలే. వైశాలి, సంతోష్ వచ్చాడు. వైశాలి, నా వల్ల కావట్లేదు మన వైషు. లీల చూస్తే ఎక్కడున్నావు? ఇద్దరిని చంపేస్తాడు. వైశాలి, కౌశిక్ వదిలే కౌశిక్. వైశాలి, అయ్యో నువ్వు ఎక్కడైనా దాక్కో. ఇదిగో వైశాలి. వస్తాను, వస్తున్నా వస్తున్నా. మీరు తొందరగానే వచ్చారేంటి? స్టేషన్లో పని అయిపోయిందిలే. వస్తున్నా. స్నానాలు నీళ్ళు పెట్టు. ఏంట్రా చెప్పగానే వెళ్ళిపోతావా? లేపుకొచ్చేద్దామని? నువ్వేగా అన్నావు వదులుకోవద్దని. అందుకని అర్ధరాత్రి దాని కొంపలోకి దూరిపోతావా? హ్మ్? దాని మొగుడు చూసుంటే తన్నేవాడు, ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాడిని. కానీ తన కోసం ఏమైనా చేయాలని తెలుసా? అంతలవ్వ రాదంటే హ్మ్? ఒక చిన్న బెడ్ పెట్టుకుందామా? హ్మ్? నేను నీకు 10,000 ఇస్తా. నువ్వు ఒక్కసారి దాని పేరు తలుచుకుంటే 1000 కట్ చేస్తా. ఇట్లా ఉన్నప్పుడు నా పేరు తలుచుకుంటే ఒక్కోసారికి 1000 బోనస్ ఇస్తా. ట్రై చేస్తా. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత తొందరగా తనని చేరుకోగలననే ఆశ. ఆశ బాగుంది, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడని అన్నాను కదా. కౌశిక్, కౌశిక్ ఏంటి డబ్బులు ఇక్కడే వదిలేసి వెళ్ళాడు? The number you have called is switched off. The number you have called is switched off. Please try again later. आपने ఏంట్రా ఏమనుకుంటున్నావు నీ గురించి? చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోతావా? ఎన్నిసార్లు కాల్ చేయలేరా? సారీ, మూడ్ బాలేదు. డబ్బులు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? అడుగుతున్నాగా. నాకు తెలిసి నేను నీ పేరు ఒక్కసారి కూడా తలుచుకోలేదని. నువ్వు మేల్కొనేంత వరకు ఉండుంటే నువ్వే రివర్స్లో డబ్బులు అడిగేదానివి. అంత పిసినారు దానిలాగా కనపడుతున్నానంటావా? 50 lakhs ప్రాపర్టీ నా యంగర్ సిస్టర్ మ్యారేజ్కి ఇచ్చేశాను. సాగర్ నగర్ ఫ్లాట్ తమ్ముడు బిజినెస్కి అవసరం అంటే వదులుకున్నాను. మొత్తం 2 కోట్ల ప్రాపర్టీ రిలేటివ్స్కి ఇచ్చేశాను తెలుసా?
25 లక్షల అప్పు, ఈ ఫ్లాట్ తప్ప ఇంకేమీ లేదు. అయినా పిసిన దానిలో కనిపిస్తున్నానా? నాకు ఇవన్నీ తెలియదు కదా. ఐఎమ్ జస్ట్ సెక్స్ స్లేవ్. హే, నా లాంగ్వేజ్ నిన్ను అంత హర్ట్ చేసిందా? అలవాటైపోయింది. పద, నీకు ఏది కావాలంటే అది, ఎంతసేపు కావాలంటే అంతసేపు చేస్తా. హే, ఏం వద్దు, జస్ట్ హగ్ చేసుకో. ఒక మంచి ఫ్రెండ్లా, లవర్లా యాక్ట్ చేయి చాలు. లెట్ మీ క్రై ఫర్ సమ్ టైమ్ హార్ట్ఫుల్లీ. हाय एवरीबॉडी. हाय. तुम आ जाते तो गुस्बम आ जाते है यार. హౌ ఆర్ యూ? आई एम फाइन थैंक यू. ఏంటి పద్దు నువ్వు పట్టుచీర వదలవా? అంటే నిన్ను డైరెక్ట్ గా వచ్చేసాను. ఇప్పుడు ఎవరిని రెడీ చేస్తున్నావు? రెడీ చేస్తా తొందరలో. जो भी बोले यार, कौशिक is the best. He's a gem, you know. వైషు వాడు ఎవ్వరిను డీప్గా లవ్ చేశాడు. వాడితో ఉంటే అసలు టైమే తెలియదే. उसकी बात ही अलग है रे. వాడెక్కడున్నా ఆ ఆడదానికి స్వర్గం చూపిస్తూనే ఉంటాడు. హలో డాక్టర్. మీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్. మీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్. తను 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది. ఇలాగేనా చూసుకోవటం? ఏమైంది ఆశా? నో ఇట్స్ ఓకే డాక్టర్. డాక్టర్, తనకేం ఇంటికి కాలేదు కదా? నువ్వెవరు? నువ్వేనా చూసుకుంటుంది ఇప్పుడు? మా చుట్టాల అబ్బాయి. అవును డాక్టర్, ఫ్రెండ్ అవుతుంది. అందరూ అవసరాలు తీరాక వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా అంతేనా? అంటే ఇలా తాగేస్తుంటే ఏం చేస్తున్నావు? చూసుకోవాలి కదా. ఆ ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్ అంతా టైంకి యూజ్ చేయండి. ఓకే డాక్టర్. యా. ఆశా, ఆశా, రే టైం అయింది, టాబ్లెట్స్ వేసుకోవాలి. రే నీ పోలేదు ఇంకా నువ్వు. అక్కడ సిగరెట్ ఉంటుంది, తే. సిగరెట్ మందు తాగొద్దని డాక్టర్ చెప్పారుగా, నేను ఇవ్వను. ఎవడ్రా నువ్వు నాకు చెప్పడానికి? నీ పన్ను చూసుకొని వెళ్ళు. పో, బడి పోరా. ఆశా, నేను అన్ని క్లీన్ చేసి పడేశాను. నీకెందుకురా నేను ఎలా పోతే? ఆ? ప్రేమలు నటించి నా దగ్గర ఆస్తులు రాయించుకుందాం అనుకుంటున్నావా? నాకు తెలీదు అనుకుంటున్నావా మీ గురించి? గెట్ లాస్ట్ యు బ్లడీ. ఆశా, నేను చెప్పే గెట్ లాస్ట్. నాటకాలు ఆడుతున్నారు. గో.
టాబ్లెట్స్ అక్కడ పెట్టాను, 4 అవర్స్కి ఒకటి వేసుకో. దివాకరు బాగున్నావా? బాగున్నాను మేడం. నా క్లబ్ హౌస్లో ప్రైవేట్ పార్టీ పెట్టాను. బాయ్స్ నువ్వు అరేంజ్ చేయాలి. తప్పకుండా మేడం. అదిరిపోయే కుర్రాళ్ళు పంపిస్తాను మేడం మీ దగ్గరికి. ప్రోగ్రామ్ అదిరిపోవాలి. నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటాను. రేపు దమయంత్ గారి ఇంట్లో రేవ్ పార్టీ ఉంది, బాగా ప్రిపేర్ కండి. ఉండరా స్ట్రిప్ డాన్స్ ఉండరా అనయ్య అంకుల్. రే మీరు బాగా ప్రిపేర్ కండి. మీరు వెళ్ళండి. అంటే నా సంగతి మీరు అస్సలు గ్యాప్ ఇవ్వట్లేగా. అంటే ఈసారి దేశం దాడదామని. ఓ ప్రపంచం అంతా మీ ప్రేమ విత్తనాలు చెల్లేద్దాన్ని ఫిక్స్ అయిపోయారు అనమాట. నాటి బాయ్, ఇంకెందుకు ఆలస్యం? ఎప్పుడు లోకలేనా, ఇంపోర్టెడ్ ఏం లేవా? ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తే ఇంపోర్ట్ అవుతుంది కదండి. సరే మీకు పాస్పోర్ట్ బ్యాచ్ చూపిస్తా. నెక్స్ట్ ఫోల్డర్. నమ్మాయిలు దివాకరం, బ్యాంకాక్ వెళ్ళాలంటే ఏం వేసుకోవాలి? ఏ వ్యాక్సిన్ వేసుకుని పర్వాలేదు. నేను వాట్సాప్ లో మీకు కొన్ని ఫొటోస్ పెడతాను, మీరు సెలెక్ట్ చేసుకోండి, నేను సెట్ చేసి పెడతా. ఓకే అంకుల్? మీరు త్వరగా వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి కదా. బాయ్స్ రేపు లేడీస్ పార్టీలో స్ట్రిప్ డాన్స్ అదిరిపోవాలి. ఓకే. ఏ కల్చరో ఏంటో. ఇది ఎప్పుడే ఫోన్ చేస్తుంది ఏంటి? ఇది ఆగలేకపోతుంది. హలో బేబీ. ఎన్నాళ్ళైంది వైషు, కౌశిక్, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏంటిది? అసలు ఎందుకు కలవనీయడం లేదు వైశాలిని. కౌశిక్, ఇలా ప్రైవేట్ పార్టీకి రావడం పద్ధతి కాదు. వెళ్ళు. వైశాలి వైశాలి ప్లీజ్, వైశాలి ప్లీజ్, వైశాలి ప్లీజ్, వదిలే. వెళ్ళు. యూ బ్లడీ ఇడియట్. కాల్ ద పోలీస్. ఏంటి తమ్ముడు, ఎలా ఉంది పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్? మర్యాదగా నా పిల్లాన్ని ఈ ఊరిని వదిలేళ్తావా లేదా? యథవేషాలు వేసావనుకో నేను నెట్టు కాకుండా తేడాగాని చేసేస్తాను. వదిలేస్తావా లేదా? నా ప్రాణం వదిలేయమంటే వదిలేస్తా, కానీ వైశాలిని మాత్రం వదలను. అంత బాగుంటుంటారా నా పిల్లం? నాకు లేని ఇష్టం నా పిల్లమే నీకెలా కలిగిందిరా? నీది అవసరం, నాది అనురాగం. ఏం రాగం బాబు? అనురాగమా? చెప్పేస్తాను. వైశాల అమర ప్రేమ కదరా నీది. కూతుల్ని ప్రేమించి అయ్యలతో దెబ్బలు తిన్నోళ్ళు చూసాం కానీ పిల్లాన్ని ప్రేమించి మొగుడుతో పద్ధతిగా మొగుడుతో దెబ్బలు తిన్నో నిన్నే చూస్తున్నాను రా. నా పిల్లాన్ని వదిలేస్తావా లేదా? నీకు కావాల్సిన తప్పే కదా, చెప్పు, ఎంత కావాలంటే అంత ఇస్తా, కానీ వైశాలిని మాత్రం వదిలే. నీకు బాగా పలిసిందిరా. ఇంటర్నెట్లో పాత సినిమాలు చూసి నువ్వు బాగా ఇన్స్పైర్ అయ్యావు. అది నా ఏటీఎం మెషిన్ రా. నీలాంటి నోట్ల కట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొస్తున్నా కది. నీ పనికి మాలిన ప్రేమ కోసం దాన్ని వదిలేసేంత ఎదవను కాదు నేను. నీకు మాట చెప్పనా? ఒక్కొక్కని చంపాలంటే అది పిచ్చిదే అని ముద్ర వేయాలని ఒక ఇంగ్లీష్ వాడు చెప్పాడు. సాంబా ప్రెస్ వాళ్ళు పిలువమ్మా. ఎంత హాట్ మ్యాటర్ దొరికితే మసాలాలు వేసుకొని రెడీగా ఉంటారు. పిలువమ్మా, పిలువు చెప్తా. నా పిల్లాన్ని వదులుతావా లేదా? వచ్చేసారమ్మా 1 నుంచి 99 దాకా. ఏంటి? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దామా? మీడియా మిత్రులకి నమస్కారం. దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని ఆనందపడాలో లేదా మన సంస్కృతి సంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కౌశిక్ అని 19 ఏళ్ల 1 మినిట్ చూడరా. కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు డబ్బున్న గృహిణులకి మాయమాటలు చెప్పి లోబరుచుకొని శృంగార పాఠాలు నేర్పుతున్నాడు. ఎక్కడో మహానగరాల్లో ఉన్న మెయిల్ ఎస్కాట్ కల్చర్ని మన విశాఖపట్నానికి తీసుకొచ్చాడు. ఎందరో యువకుల్ని పెడద్రోవ పట్టించినట్టు సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. నిన్న పబ్లో ఇతను చేసిన నిర్వాకానికి
జనం దేహశుద్ధి చేసి మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. దిగజారుతున్న విలువలకి నిలువటద్దం ఈ యువకుడు. బాగా చూపించాను సార్. నమస్కారం. కంగ్రాచులేషన్ తల్లి, మీ అన్న వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు డబ్బున్న గృహిణులకి మాయమాటలు చెప్పి లోబరుచుకొని శృంగార పాఠాలు నేర్చుకున్నాడు. ఎక్కడో మహానగరాల్లో మీ అన్నయ్య మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. ఎందరో యువకుల్ని అసలు మా అన్నయ్య అలాంటోడు కాదు సార్. ఎక్కడో ఏదో తప్పు జరుగుంటుంది. తప్పే జరిగింది, ఆ తప్పేదో మనం చేస్తే పోలా. మీకు దండం పెడతాను సార్, నేను అసలు అలాంటి దాన్ని కాదు. మాది బాగా బతికిన కుటుంబం సార్. మా నాన్న బిజినెస్లో దివాలా తీసి సూసైడ్ చేసుకోకపోయిండుంటే నేను అలాంటి వాడిని కాదు. నా వైపు పెళ్ళైన 10 ఏళ్ళకే పోయింది. చూడు ఎంత అందంగా ఉన్నావు. అరిగేదో తరిగేదో చెప్పు, ఒక్కసారి ఇవ్వచ్చు కదా. ఛీ, ముసలివాడిని ఆత్రం అయితే ఉంది కానీ ఎక్కువసేపు ఇబ్బంది పెట్టలేను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పెద్దవాళ్ళు అలా ఇబ్బంది పెట్టకూడదు. ఛీ, మీరు ఇంకోసారి ఇలా మాట్లాడారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వు, నువ్వు కూడా ఈ హాస్టల్లో దుకాణం పెట్టావని నేను కంప్లైంట్ ఇస్తాను. ఛీ, అమ్మా నువ్వేం కంగారు పడుకు, నేను అంతా చూసుకుంటాను. వాడు పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. పోయి ఆ పోలీస్ ఆఫీసర్ సంతోష్తో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా అన్నయ్య? నాకు భయంగా ఉంది. నేను లాయర్ని పంపాను, ఆయన బెయిల్ ఇప్పిస్తాడు. సరేనా, అనవసరంగా టెన్షన్ పడకు. సరే అన్నయ్య. ఓకే. చింతామణి డబ్బులు పంపించిందా? పంపించింది సార్. చావుల మధుల్లో దాని గొడవ ఎక్కువైపోయిందిరా. లాయర్ గారు, ఈరోజు ఏదో నిడిపించడానికి వచ్చారు? పాపం ఆ కౌశిక్ని వదిలేయండి సార్. పాపం పుణ్యం మాట్లాడకూడదండి. డ్యూటీ, ఇదిగోండి. డ్యూటీ ముఖ్యం. పేపర్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి. ఆహా. ఏ సాంబా, ఆ మజ్ను గారిని తీసుకురా. బ్రోతల్ కేసు దగ్గర నుంచి మెయిల్ ఎస్కాట్ కేసు దాకా ఎదిగారు. 2 చేతుల సంపాదించవచ్చు. ఏమంటారా? బ్లాక్ అండ్ వైట్ వేసుకున్న మంచి కలర్ఫుల్ లైఫ్ అండి మీదే. ఎరా, ఇంకోసారి నాకు చిక్కావనుకో, ఎన్ని పేపర్స్ వచ్చినా నేను సేవ్ చేయలేవు. ఓ ఓ థ్యాంక్ యూ సార్. ఎందుకండి? ఉంచండి. వాడికి బస్ టికెట్ తీసుకొని ఊరికి పంపించండి. ఇక ముందు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు సార్. వెళ్ళండి. ఏమండే సార్, వాడు మళ్ళీ కనిపించాడు అనుకోండి, మీకు డబ్బులు ఇచ్చి పంపించాడు దివాకరం, వాడిని కూడా లోన్ వేస్తాను చెప్పండి. పండి. రేయ్, బుద్ధిందిరా నీకు? ఎందుకురా అలా పేకల మీద తెచ్చుకుంటావు? చెప్పానా ఏదో ఒక రోజు ఆ వైశాలి నీకు కొంప ముంచుతుందని? నన్నేమన్నాను పడతా, కానీ వైశాలిని మాత్రం ఏమనకు. అంటానురా, ఎన్నిసార్లు అని అంటాను. నీ చెల్లి నీకు చేడుస్తుంది, నువ్వేదో చేస్తావని ఆశపడుతుంది. నాకు చెప్పరా, తోడ పుట్టిన సంబంధం కన్నా తోడ సంబంధం ఎక్కువైపోయిందా? ఏ దివాకర్, మాటలు మర్యాదగా రాని. నీ కోసం ఆ సంతోష్ గారితో శత్రుత్వం పెట్టుకున్నా. నీ పేరు కోసం వేలు ఖర్చు పెట్టాను. డబ్బులే కథ కావాలి, ఇస్తా. బ్రోకర్ గాడివి నువ్వే సంపాదించినప్పుడు నేను సంపాదించలేనా? కౌశిక్, బాబాయ్ వెళ్ళమండి బాబాయ్, వాడికి కూడా బయట ప్రపంచం తెలియాలి కదా. పెట్టలతో బోర్ కొట్టేసింది మామ. పుంజెక్కాలనుంది. ఏమంటారు? ఈ రోజు రాత్రి ఈ రోడ్లు అంతా ఎవరొక్కరు వస్తూ ఉంటారా? హలో హలో దమయంతి, నేను కౌశిక్ని. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కావాలని లిఫ్ట్ చేయలేదు, ఇంకా ఫోన్ చేయకు. యు ఆర్ ఎ గుడ్ గాయ్ ఫర్ బ్యాడ్ ఫర్ దిస్ బిజినెస్. నిన్నే కాదు, ఏ క్లయింట్లు నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. దమయంతి గారు అలా అంటారు? ఎవక్కడ చేసేయాలి రే? అటు చూడండి రా. పదరా. టీవీలో కనిపించింది ఈడే కదా మావా? వస్తావా? ఆంటీలు తప్ప మాతో రావా? స్వర్గమే. పట్టుకో.
ఎలా ఉందా? నేను ఇక్కడికి ఎలా? రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చాను. ఎందుకు? ఇప్పుడు నీకు నా అవసరం ఉందనిపించింది. నీ ఫోన్ చూశాను. రాత్రి రాష్ట్రంలో ఉన్న నీ దిక్కుమాలిన క్లయింట్లందరికీ ఫోన్లు చేశావు. నేను కనీసం గుర్తు కూడా రాలేదు కదా. మీ ఆస్తుల కోసం ప్రేమించే మనిషిని కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఏ వదిలేండి రా, అందరూ ఏదో ఒక కారణం చెప్పి నన్ను వదిలేయండి. నేను వదిలేస్తానులే. నవ్వుతావేంటి? ఏడు పాపుకుంటున్నా. ఏడ్చే, గుండెలకి హత్తుకునే మనిషి కోసం ఒక జీవితం వెయిట్ చేశాను రా. లైఫ్ ఇస్ ఎ బిచ్, ఎప్పుడైనా డిచ్ కొట్టేస్తుంది. అంతలోపు రా. ఏంట్రా ఇక్కడ? నేను ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు అందరూ నాకు దూరం అవుతున్నారు. మేము ఉన్నాం కదరా. ఇప్పుడు ఏమున్నాయిరా సమస్యలు? ఆశ ప్రాపర్టీ కూడా పేరు మీద రాస్తుంది కదా. ఇప్పుడు చెల్లిని కూడా తీసుకొచ్చేస్తే అన్నీ సెట్ చేస్తా. కౌశిక్, రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? లోపలికి వచ్చావు. ఈ ఇంటికి ఉన్న అన్ని దారులు తెలిసిన వాడిని. నీకేమైనా పిచ్చా?
చేతిలో కత్తేంటి? నన్ను చంపుతావా? వదిలే కౌశిక్. ఏంటి చంపేస్తావా? చంపి, అప్పుడైనా నేను హ్యాపీగా ఉంటాను. నాకు కూడా బతకాలని లేదు. చంపగలనా వైషు నిన్ను? నువ్వు అడిగితే చచ్చిపోతాను. నీ మీద ఇంకొకటి చేయి పడకూడదనే కదా ఇంతవరకు తెచ్చుకున్నాను. నేను చంపగలనా? నా మాట విను వైషు, వెళ్ళిపోదాం. ఈ బతకడం నా వల్ల కావడం లేదు. పోనీ మీ ఆయన్ని చంపేనా? నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే. వైశాలి అంటే పిచ్చి. నీకోసం చంపడానికైనా చావడానికైనా వెనుకాలనంత పిచ్చి. సరే, వచ్చేస్తాను. కానీ అన్నీ మర్చిపోయి నువ్వు నాతో బతకగలవా? నన్ను ఒక మామూలు ఆడదాని ఇలా చూడగలవా? చూడు ఎలా ఉన్నాను. నువ్వు ఉంటే చాలు వైషు, నాతో వచ్చే, హ్యాపీగా ఉందాం. నీ మనసు నాకు తెలుసు వైషు. ప్లీజ్ వైషు, వెళ్ళిపోతాం. ఏంట్రా వెళ్ళిపోదాం అంటున్నావు? నా చుట్టూ ఉన్నది ఈ రోజు మొదలైంది కాదు. బయటికి వెళ్తే బతకగలమా? నిన్ను బతికినిస్తారనుకుంటున్నావా? ఇప్పుడు మాత్రం బతికున్నానా వైషు? నా లైఫ్లో నువ్వు ఉండవంటేనే తట్టుకోలేకపోతున్నావు. గొప్పగా నేను చూసుకోవడానికి కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉంది. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. చెల్లిని కూడా తీసుకొస్తాను. ముగ్గురం హ్యాపీగా బతుకుదాం. నాకు మీరు తప్పెవ్వరు లేరు వైషు. ఎందుకురా ఇలా అయిపోయావు? నాకు నీ బాధ టార్చర్లో ఉంది. తల్లి తండ్రి దూరమై అనాథగా పెరిగి ఆకలితో చచ్చిన రోజుల్లో మర్చిపోలేక డబ్బు మీద వ్యామోహంతో ఆ సంతోష్ గాడి ప్లాన్కి తల ఊపి ఈ సాలిగూడ్లో చిక్కుకుపోయాను. ప్రేమ నటించి ఎంతో మందిని డబ్బుగా మార్చుకున్నాను. నాకు ప్రేమ అంటే ఏంటో నువ్వు చూపించావు. లవ్ యు రా ముద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నేను చేసిన తప్పే. వైషు, వైశాలి, నన్ను చెప్పే. వైశాలి, నువ్వెక్కడున్నా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలిరా. ఈ వైశాలిని ఒక్క కళగా మర్చిపోరా. ప్లీజ్ వైశాలి. ప్లీజ్ నీ దండం పెడతా. వైషు, చచ్చిపోతాను. అలా అనకు. నువ్వు లేకపోతే నాకు నిద్ర కూడా రాదు. కళలు ఎలా వస్తాయి? నరకంలో ఉంది వైషు. తప్పదా? అయితే రేపు రాత్రి 9 గంటలకి హవా మహల్ వెనక్కి వస్తావా? వస్తాను. రాకపోతే ఈ జన్మలో నాకు కనిపించకు. మాట తప్పవు కదా? ప్రాణం పోయిన తప్పను. ఒక్కసారి ఆలోచించుకోరా. ఒరేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్తావా లేదా? ఇల్లు కూడా అమ్మేస్తున్నావట లారీ గారు చెప్పారు. అవును, రిజిస్ట్రేషన్ పని మీదనే వెళ్తున్నా. రేయ్, పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? చెల్లి గురించి కొంచెం కూడా ఆలోచించవా? తన ఇక్కడ తీసుకురావాలని, బాగా చూసుకోవాలని బాధ్యత నీకు లేదా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను. రేయ్, మళ్ళీ ఆ వయసుల దగ్గరికేనా? దయచేసి నా దారి కట్టు రాకు. రేయ్, నా మాట వినరా? అమ్మా చెల్లమ్మా. దివాకర్ అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. వీడు మళ్ళీ తేడా చేస్తున్నాడు.
ఎక్కడో మళ్ళీ ఇరుక్కుంటాడు. నువ్వు రావాలమ్మా. ఏమైందన్నయ్య? అసలు కౌశిక్ అన్నయ్య ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? వాడు అసలు నా మాట వినట్లేదు. నువ్వు వచ్చి కంట్రోల్ చేయకపోతే మళ్ళీ పెద్ద తప్పు చేసేలా ఉన్నాడు. వాడికి రోజు రోజుకి వయసుల మీద పిచ్చి పెరిగిపోతుంది. అవునా అన్నయ్య? నేను ఒకసారి అన్నయ్యకి చెప్పి రానా? అమ్మా, వాడు ఫోన్ చేస్తే ఎత్తుతాడా? చెప్తే రాణిస్తాడా? వద్దంటాడు. నువ్వు వచ్చాయి, కావాలంటే డబ్బులు నేను పంపిస్తాను. వద్దన్నయ్య, నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులున్నాయి. నువ్వేం మొహమాట పడకమ్మా, అంతా నేను చూసుకుంటాను. నాకు 4 కాదమ్మా, నీతో కలిపి 5 చెల్లెళ్ళు. నువ్వెందుకు నా తోడబుట్టిన అన్నయ్యలా పుట్టలేదన్నయ్య? ఏంటమ్మా మాటలు? ఆ వయసు వల్ల అలా ఉన్నాడు కానీ లేకపోతే ఆడంత మంచివాడు మనకు తెలుసు కదా. ఇంతకీ ఎక్కడికి రావాలన్నయ్య? లొకేషన్ పంపిస్తా, టికెట్ కూడా, ఓకేనా? సరే అన్నయ్య. జాగ్రత్త తల్లి. సార్, మీ గురించి చింతామణి వెయిటింగ్ సార్. చింతామణి సంగతి తర్వాత ముందు మా ఇంటి మణిదీపాన్ని కలవాలి. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు తెలుసా? మేడం గారు బిజీగా ఉన్నారమ్మా సార్. మొగుడు కాల్ చేస్తే ఎత్తలేనంత బిజీగా ఉంటే ఎట్లా డార్లింగ్? తప్పు కదా? అసలే నాకు కంచరపాలెం. సాంబా పండి ఉంటా సార్. పోనీ. కార్లు ఎక్కువైపోయాయి. చూడు చూడు బిల్డింగ్ ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చూడు చూడు. హలో దివాకర్ అన్నయ్య, అమ్మా నేను బయలుదేరిపోయా. మంచిదమ్మా, నేను వెయిట్ చేస్తున్నాను, వచ్చే. అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నయ్య. వాడి సంగతి నీకు తెలిసిందే కదమ్మా, కంగారు పడుకో. అన్నయ్యకేం కాదు కదా? వాడికి ఏం కాదు, నువ్వు రా, ఆడితో మాట్లాడి ఆపుతావు. సరే అన్నయ్య. హాయ్ చింతామణి డార్లింగ్, ఈరోజు నైట్ నేను కొంచెం బిజీ. అప్పుడప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా చూసుకోవాలి కదా. అవును, ఈ మధ్య పిట్టలను దుబాయ్కి ఎగుమతి చేస్తున్నాడు కదా, మంచిది. ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మన దేశానికి బాగా అవసరం. బాగా ఎదిగిపోయావు, ఈ షైనింగ్. కరోనా వచ్చినా ఏదొచ్చినా మన వ్యాపారం డోకా ఉండదే. కానీ కానీ హలో అన్నయ్య, నేను నువ్వు పంపిన లొకేషన్కి వచ్చాను. నువ్వెక్కడా? వస్తున్నానమ్మా, నువ్వు అక్కడే వెయిట్ చేయి. కౌశిక్ అన్నయ్య కూడా మీతో ఉన్నాడా? నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా, నువ్వు జాగ్రత్త అమ్మా. ఓకే అన్నయ్య. Customer you are trying to reach is currently busy. Please, మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం ప్రయాణంతో బాగా జరిగింది కదమ్మా? బాగానే జరిగింది అన్నయ్య. కౌశిక్ అన్నయ్య వచ్చాడా? నువ్వు ప్రశాంతంగా రా, అన్ని విషయాలు నీకు చెప్తాను. బ్యాగ్ లేవు, పద. ఎప్పుడు తిన్నావో ఏంటో, పద. రావేమో అనుకొని చాలా భయపడ్డాను. నువ్వు వచ్చేస్తావేమో అని నేను భయపడ్డాను. ఎందుకు వచ్చేసావు? చెప్పాను కదా వైషు, నువ్వు లేనిది బతకలేనని. ఐ లవ్ యూ వైషు. అన్నయ్య ఎక్కడున్నాడు? చెప్తానమ్మా. రే, ముందు చూసుకోరా. దివాకర్ పెట్ట సూపర్. అన్నయ్య ఎవరు వీళ్ళు? వాళ్ళు కూడా అన్న ఇలాంటి వాళ్ళేనమ్మా. గోవా నుంచి వచ్చారు, నువ్వు కావాలన్నారు, నేను తీసుకెళ్ళిపోమన్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు?
అమ్మకానికి అన్నలాంటోడు అమ్మా ఈ దివాకరం. నువ్వు నమ్మావు, నేను నమ్మాను అంతే. అసలు ఎవరు వీళ్ళు? కాస్ట్లీ సరుకురా, జాగ్రత్తరా. గొడవ చేయకూడదమ్మా. చెల్లమ్మా చెల్లమ్మా అని ఎన్ని బిస్కెట్లు వేయాల్సి వచ్చింది దీన్ని సీట్లో కూర్చోబెట్టడానికి. దివాకర్, నువ్వు తలుచుకుంటే ఎలాంటి దారినైనా బొట్లు వేయగలవు. ఏదో నీ అభిమానం, ఆ దేవుడి ఆశీర్వాదం. దీన్ని సిటీకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాను. ప్రతిసారి ఆ కౌశికుడు అడ్డుపడేవాడు. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడు ఏంటో. నేను మంచిదాన్ని కాదురా, చాలా మందిని మోసం చేశాను. అది చేసి నువ్వు కాదు, ఆ సంతోష్ గారు చేయించాడు. నీ మనసు నాకు తెలుసు వైషు, నీ ప్రేమ నాకు తెలుసు. అయినా ఇంతవరకు వచ్చాక అలా అనకు. నాకు ఈ పని చేయాలంటే బాధగా ఉందిరా. నాకు తెలుసు వైషు, అందరినీ వదిలి రావాలంటే బాధగా ఉంటుంది. కానీ నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళే చోటుకి నేను రాలేనురా. వైశాలి, వైశాలి ఎవరో పొడిచాడు. వైశాలి, వైశాలి నీకేం కాలేదు కదా? పుడిచింది నేనేరా. నువ్వు కాదు వైశాలి, నువ్వు కాదు. సారీ రా బంగారం, కానీ నేను ఎంత బతిమాలినా నువ్వు వినిపించుకోవట్లేదు కదా. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాకు నువ్వు కావాలి వైషు. కానీ నువ్వు ఉంటే ఈ వయసుకి చాలా ప్రాబ్లమ్స్ రా. ప్లీజ్ అర్థం చేసుకో. ఐ లవ్ యూ. వైశాలి, 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 ఆగు వైశాలి. అన్నయ్య,
దిగండి రండి ఇలాగివ్వండి ఇలాగివ్వండి అయితే మీరు ఉండబోయే ఇల్లు తక్కువ అద్దెలో మంచి ఇల్లు ఇంకా తెచ్చలేట్రా కొంచెం ఉండండి పూజలో ఉన్నారు కదా మేడం ఇప్పుడు దిగారు కదా వాళ్ళ అబ్బాయి నికార్సైన కుర్రాడు. నమస్తే మేడం. మేడం గారు ఇంటి వానరు చాలా మంచి ఆవిడ. సార్ క్యాంపుల మీద క్యాంపులు, ఈవిడ పూజలు రథాలు. నేను మోగదు అనుకుంటున్నావా? మౌన రథం శనివారం కదా అందుకని అదైందా చూసిన కొద్ది చూడాలనిపిస్తుందా? తర్వాత చూసుకోవాలి పద. మీరు ఆ మేడ మీద ఉండేది ఈ వానర్ గారు మంచి ఏం మొహాట పడుకో. ఇది నీళ్ళు అనుకో. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది. ఎవ్రీ 6 months బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంచిది. సరేనా? అలాగే సార్. సార్ కాదు, అన్నయ్య అని పిలువు. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు వదినికి ఏం కావాలో చూసుకో. వైశాలి, తమ్ముడు వచ్చాడు. 3 cup కాఫీ. ఇదిగో, తమ్ముడికి సున్నుండలంటే బాగా ఇష్టం. తీసుకొని రా.